హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి మీరు పెయిడ్ సర్వీస్ చేస్తూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఎక్కడ డబ్బులు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇలా మనం గూగుల్లో వచ్చేసి వైసెన్స్.com అని టైప్ చేయగానే దీని మీద వచ్చేసి ఇది వస్తుంది. ఇలా పైన లోగో కనిపిస్తుంది కదండి, ఇలా ఉంటుంది వైసెన్స్ అని. సో దీంట్లో వచ్చేసి నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసేస్తాను. దీంట్లో వచ్చేసి సైన్ అప్ ఫర్ ఫ్రీ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ అని ఇచ్చారు. సో కంప్లీట్లీ ఫ్రీ, ఇది ఎక్కడ డబ్బులు అడగరు. అండ్ ఎర్న్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్లైన్ అని ఇచ్చారు. వైసెన్స్ ఈజ్ అ గ్లోబల్ ఆన్లైన్ కమ్యూనిటీ విత్ మల్టిపుల్ ఎర్నింగ్ ఆప్షన్స్. జాయిన్ నౌ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ విత్ పెయిడ్ ఆన్లైన్ సర్వీస్, క్యాష్ ఆఫర్స్ అండ్ మోర్ అని ఇచ్చారు. లుకింగ్ ఫర్ క్లిక్స్ అండ్ సీ ద ఎగ్జైటింగ్ న్యూస్ హియర్ అని ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. పెయిడ్ సర్వీస్ ఉంటాయి, క్యాష్ ఆఫర్స్ ఉంటాయి, రిఫరల్స్ ఉంటాయి. సో ఇలా వచ్చేసి మీరు మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. దీని నుండి చాలా బ్రాండ్స్ దీంతో వర్క్ చేసేస్తున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ అయిపోతాను. మీరు కూడా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్టెప్ 1 వచ్చింది చూడండి. లెట్స్ గెట్ టు నో యూ ఏ లిటిల్ బెటర్, వాట్ డూ యూ లైక్ టు బి కాల్డ్ అని ఇచ్చారు. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. సో మీ నేమ్ ఇచ్చినా పర్లేదు, లేదంటే వేరే నిక్ నేమ్స్ ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేసేసాను. థ్యాంక్ యూ, లాస్ట్లీ ప్లీజ్ క్రియేట్ ఏ యూజర్ నేమ్ అని అడుగుతున్నారు. యూజర్ నేమ్ క్రియేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అని ఇచ్చారు. స్టెప్ 2 అయిపోయాక యూఆర్ ఆల్ సెట్, థ్యాంక్స్ ఫర్ అప్డేటింగ్ యువర్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారు. సో సర్వేస్ వచ్చాయి చూడండి. ఇక్కడ వచ్చేసి వ్యాలిడేషన్ లింక్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. అకౌంట్ వచ్చేసి మెయిల్కి వస్తుంది. మనం ఇచ్చిన మెయిల్కి వచ్చేసి ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ లింక్ కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుందండి మెయిల్. యాక్టివేట్ యువర్ వైసెన్స్ అకౌంట్, యాక్షన్ రిక్వైర్డ్ అని, యాక్టివేట్ మై అకౌంట్ అని ఇచ్చారు. ఇక్కడ దానిపైన క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసేసాక అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి సర్వేస్ వచ్చాయి మనకు. ఇక్కడ వచ్చేసి 3 minutes సర్వే ఉంది ఒకటి. ఇవన్నీ లాక్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఒకటి అన్లాక్ ఉంది. $0.25 ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి. సో కంప్లీట్ సర్వీస్ అండ్ ఎర్నింగ్ క్యాష్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి దానిపైన క్లిక్ చేసేయండి. సో జెండర్ అడుగుతుంది. జెండర్ వచ్చేసి ఫీమేల్ ఇచ్చాను. ఏజ్ అడుగుతుంది. ఏజ్ వచ్చేసి 22 ఇచ్చాను. కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ వేర్ యూ బర్న్ అని అడుగుతుంది. డే మంత్ ఇయర్ ఇచ్చేసాను. ఇచ్చేయండి. డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఇది ఒకటి. అండ్ కంటిన్యూ చేసేయండి. లైక్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి దీంట్లో. అండ్ నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో ఇలా నేను ఇందాక చూపించాను కదండి, అలా వచ్చేసి మీకు వచ్చేసి ఉంటుంది. నేను కంప్లీట్ చేయలేదు, 3 minutes దానికే అయిపోతుంది కాబట్టి. సో 3 minutes సర్వేకి మీకు $0.25 వీళ్ళు ఇచ్చేస్తారు. సర్వే చేయగానే వెంటనే వచ్చేసి మీ వ్యాలెట్లో పడిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, యువర్ సర్వే ప్రొఫైల్ అని ఇచ్చారు. ఎర్న్ 0.02 ఫర్ ఎవ్రీ 10 questions అని ఇచ్చారు. ఆన్సర్ ప్రొఫైల్ క్వశ్చన్స్ టు గెట్ మోర్ సర్వే మ్యాచెస్ అని ఇచ్చారు. సో ప్రొఫైల్ క్వశ్చన్స్ విచ్ ఆఫ్ యువర్ డివైసెస్ డూ యూ యూజ్ టు ప్లే అని ఇచ్చారు. చూస్ యువర్ ఆన్సర్స్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ చూస్ చేసేసుకోండి. ఆన్సర్ అని క్లిక్ చేసేయండి. అంతే అండి. ఒక 10 questions ఉంటాయి. క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే $0.02 వస్తుంది. సో ఇక్కడ డైలీ పోల్ అని ఒకటి ఇచ్చారు. డైలీ పోల్ నుండి కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. జస్ట్ ఫామ్ ఫిల్లింగ్, డేటా ఎంట్రీ టైప్. సో క్వశ్చన్స్ వచ్చేసి ఫిల్ చేసేయండి. ఈజీగా ఉంటాయి చాలా. మీరు జెన్యున్గా ఇవ్వకపోయినా పర్లేదు, మీకు ఏది నచ్చితే అది ఇచ్చేసేయండి. అండ్ ఇలా వచ్చేసి మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు. పైన మీరు 3 lines ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి ఇక్కడ చూసేసుకుంటే ఈ వర్క్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, క్వాలిఫికేషన్ ఏమి అడగరు దీంట్లో. అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. వర్క్ మాత్రం జస్ట్ క్లిక్ చేయడమే అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సర్వేస్ చూసేసుకోవచ్చు. కంప్లీట్ చేసిన సర్వేస్ హిస్టరీ, డైలీ పోల్ చూసేసుకోవచ్చు. ఆఫర్స్ చూసుకోవచ్చు. ఆఫర్స్ కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అఫిలియేట్స్ చూసుకోవచ్చు. అఫిలియేట్స్ అంటే రిఫర్ చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. రిఫర్కి లింక్ ప్రొవైడ్ చేసేస్తారు వీళ్ళే. అండ్ వచ్చేసి క్యాష్ అవుట్ మనీ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ ఉంది చూడండి. క్యాష్ అవుట్ అని క్లిక్ చేసేయండి.
సో క్యాష్ అవుట్ వచ్చేసి మీరు గిఫ్ట్ కార్డ్గా తీసేసుకోవచ్చు, లేదంటే పేపాల్ అకౌంట్ లేదా పయోనీర్ అకౌంట్ ఉన్నా డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఆ అకౌంట్స్కి స్క్రిల్ అకౌంట్ ఉన్నా మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్గా తీసేసుకుంటా అంటే $6కి తీసేసుకోవచ్చు. $6 అయ్యాక మీరు పేపాల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే $10 అయ్యాక ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. పయోనీర్ అంటే $52, బుక్ మై షోకి చేసుకుంటా అంటే $10. బుక్ మై షోకి చేసుకుంటే మీరు ఏదైనా షో బుక్ చేసుకున్నప్పుడు ఆ మనీ వచ్చేసి దానికి యూజ్ అవుతాయి. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బై చేసినప్పుడు దానికి గిఫ్ట్ కార్డ్ యూజ్ అవుతుంది. సో ఇలా వచ్చేసి మీరు డైరెక్ట్గా చేసేసుకుంటా అంటే నాకు మనీయే కావాలి అని అనుకుంటే డైరెక్ట్ మీరు పేపాల్ ఆర్ పయోనీర్ యూజ్ చేసేసుకోండి. పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి క్లియర్గా. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసేసి మీరు ఆ వీడియో కంప్లీట్గా చూసేయండి. మీకు పేపాల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో మీరు పేపాల్ అకౌంట్ నుండి కూడా తీసేసుకోవచ్చు. ఒక $10 అయిపోయాక మీరు ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో దీనిపైన ఇలా క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. బ్యాలెన్స్ ఏం లేవు నా దగ్గర కాబట్టి $10 అయ్యాక సో డైరెక్ట్గా మీరు వచ్చేసి గెట్ రివార్డెడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి డైరెక్ట్గా తీసేసుకోండి, అంతే ప్రాసెస్ అండి. సో ఇలా వచ్చేసి చేసేసుకోండి. డైలీ వర్క్ చేయండి. దీంట్లో వచ్చేసి డైలీ వర్క్ చేస్తే మీకు వచ్చేసి ఈజీగా $10 అయిపోతాయి. డైరెక్ట్గా మీరు పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ అకౌంట్ నుండి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, అంతే అండి. చాలా సింపుల్ అండి ఇది వచ్చేసి. అండ్ మీరు గిఫ్ట్ కార్డ్గా తీసేసుకుంటా అంటే అమెజాన్ది బెస్ట్ ప్రిఫర్ చేస్తాను నేను. అమెజాన్ది తీసేసుకోండి. అమెజాన్ తీసేసుకోండి తర్వాత ప్రోడక్ట్స్ బై చేసినప్పుడు అప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో ఇలా మీకు ఇలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ క్రియేటివ్ అకౌంట్స్తో డిఫరెంట్ క్రియేటివ్ యాప్స్తో సైట్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.